ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి బుధగ్రహము, శుక్రగ్రహము అనుకూలంగా లేకపోవటం, అదేవిధంగా ధనస్థానంలో రవి నీచంలో ఉండటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులకు లోనవటం అనేది జరుగుతాయి. సమయానికి ధనం చేతికి అందటంలో ఆలస్యత ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రుణాలు తీర్చడంలో కూడా ఇబ్బందులు ఏర్పడి అపనిందలు పడాల్సినటువంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వారు తగు జాగ్రత్తలతో ఉండాలి. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే దీంతో పాటుగా ఏదైతే విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఉన్నత చదువులు చదివేటటువంటి వారికి మంచి మార్కులు రావటం, పేరు ప్రఖ్యాతలు రావటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గృహంలో కొంచెం ధన నష్టాలు కలిగేటటువంటి సమస్యలు కూడా రవిగ్రహం వల్ల గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం అపనిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించడంలో కూడా వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఏది ఏమైనా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో ఆటంకాలు అనేటటువంటివి సూచిస్తున్నాయి. దాంతోపాటుగా వ్యాపారపరంగా కూడా నష్టాలు చవిచూసేటటువంటి అవకాశాలు, వ్యాపార రంగంలో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో వాయిదాలు కనుక వేసుకుంటే బాగుంటుంది. వీరికి వ్యాపార పరంగానూ సమస్యలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థిక పరంగానూ సమస్యలు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఉన్నాయి. ధనపరంగా ఇబ్బందులు, ధనం సమయానికి చేతికి రావడంలో సమస్యలు, ధన నష్టాలు, అదేవిధంగా స్థిరాస్తుల పరంగా సమస్యలు, రుణ బాధలు, ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండటం, సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి సంబంధం లేకుండా ఉండటం విధంగా ఉంటుంది. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఈ వారం ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణగా చేయాలి. దీంతో పాటుగా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులను అధిగమించడానికి అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధి కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో లక్ష్మీ అమ్మవారికి ఈ వారం మొత్తం కూడా కుంకుమతో అష్టోత్తర పూజ చేయించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీ కవచం వినటం వల్ల కూడా వీరికి చక్కటి పరిష్కారం అనేటటువంటివి ఏర్పడతాయి.